మనకు మే 8వ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించినట్లయితే మీరు 7 తరాలకు సరిపడ డబ్బు మీకు ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి. మీ ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సినంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజు అమ్మవారిని ఇలా పూజించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కాబట్టి ఎవరైతే మీరు అమావాస్య రోజు అమ్మవారిని ఇలా పూజించినట్లయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలతో తులతూగుతూ అమావాస్య రోజు ఇలా లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి. ఈ అమావాస్య చాలా మంచిది. అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య కనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి అరుదుగా వచ్చే అమావాస్య రోజున అమ్మవారిని ఇలా పూజించినట్లయితే మనకు ఎలాంటి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి చైత్ర అమావాస్య రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇలా పూజించినట్లయితే మీకు సిరి సంపదలకు అనేటి లోటు లేకుండా ఉంటుంది. మన హిందూ మతంలో అమావాస్య అంటే చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకు ఇంకా శక్తులు కలిగి ఉంటాయి. కాబట్టి మనకు ఈ సంవత్సరం మే 8వ తేదీన బుధవారం రోజున అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు గనక ఇలా అమ్మవారిని పూజించినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు అనేది మీకు వస్తుంది. మీ జీవితంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అమావాస్య రోజున మీరు చేసే పనులన్నీ బట్టే ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయకూడదో, అలాగే అమావాస్య రోజున ఏ పనులు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న పేదరికం తొలగిపోయి త్వరలోనే కోటీశ్వర్లయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పులు అలాగే చిటికెడు పసుపును వేసి ఇల్లును తుడిస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని తుడుచుకోరో వారి ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది. అమావాస్య రోజు పూజ గదిలో దేవిని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన మనకు అష్ట ఐశ్వర్యాలు అలాగే తరగని ఆస్తి అంతస్తులు మనకు లభిస్తాయి. కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా అమావాస్య రోజున ఇలా పూజించి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. కాబట్టి మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలన్నా ఖచ్చితంగా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటిస్తే చాలు. ఎవరైతే అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ ఇంటి ముందు గోమాత వచ్చినట్లయినా మీ చుట్టుపక్కల ఎక్కడైనా గోమాత ఉన్నా ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆహారం పెట్టండి. మీకు సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది మన పండితులు చెబుతున్నారు. కాబట్టి అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు
పోవడమే మంచిది. కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఎంతటి కటిక పేదవాడైనా ధనవంతుడు అవుతాడు. మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. ఈ రోజులలో చాలామంది పేదరికాన్ని అనుభవిస్తున్నవారు అమావాస్య రోజు ఇలా లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. బయటకు కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. అలాగే అమావాస్య రోజున తలకి నూనె రాసుకోవడమే మంచిది. ఎందుకంటే నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పట్టేస్తుంది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం ఆచరించాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయడం మంచిది. మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అని అందరూ పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సంపద, కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి తల్లిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా మీ ఇంటికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. అయితే అమావాస్య రోజున రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ అమావాస్య పవిత్రమైన రోజున ఖచ్చితంగా ఉతికిన బట్టలు ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అదేవిధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే అష్టగంధాన్ని శ్రీ యంత్రలక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. అలాగే అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టాలి. అలాగే పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. దీంతో ఎల్లప్పుడూ శుభ్రత పాటించండి. కాబట్టి అమావాస్య రోజున పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇది డబ్బుకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే ఈశాన్యం పూజ మందిరాన్ని నిర్మించండి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వత నివాసం కావాలంటే ఈశాన్యంలో పూజ స్థలాన్ని నిర్మించండి. దీనితో పాటు లక్ష్మీదేవిని తూర్పు దిక్కున కూర్చోబెట్టి పూజించండి. అలాగే లక్ష్మీదేవిని ఎవరైతే అమావాస్య రోజున పూజించినట్లయితే వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా పూజించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలిగితే మనం సులువుగా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య తిథుల్లో లక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.